ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులంతా నేను గెలుస్తానంటే లేదు నేనే గెలుస్తానని అంటున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరిపై ఒకరు సెటైరికల్ పంచులు విసురుతున్నారు. అందులో భారతీయ జనతా పార్టీ నుండి బూర నరసయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుండి క్యామ మల్లేష్ ఎంపీ అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ తో టైమ్ 9 టీవీ కాసేపు ముచ్చటించింది. ఈ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో మీకే టికెట్ రావడానికి కారణమేంటి? నేను 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. 2018లో నాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే, సుదీర్ఘకాలం పనిచేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నన్ను పిలిచి పార్టీలో వచ్చి సర్వీస్ చేయి మల్లేష్, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడం జరిగింది. నాకు 5 సంవత్సరాలు పార్టీకి సిన్సియర్గా లాయల్గా పనిచేసిన. ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో మా అసెంబ్లీ ఇన్ఛార్జీలు 7 ఎమ్మెల్యే అభ్యర్థులు, పెద్దలు జగదీష్ రెడ్డి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు అందరి సూచన మేరకు ఒక సమర్థవంతమైన అభ్యర్థిని పెట్టాలి, లాయల్టీ గల వ్యక్తిని నన్ను చూజ్ చేసుకొని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అంటే ప్రజల్లో మీ మీద నమ్మకం తగ్గిందా? రాజరిక మానవ ఇది డెమోక్రసీ. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు సుభిక్షంగా సస్యశ్యామలంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిర్రు. మరి ప్రజలు ఎందుకో ఎమోషనల్ అయ్యారు, ఓట్లు ఖిలాఫ్ వేసిర్రు, కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాలకు కేసీఆర్ గారి మీద కొద్దిగా వ్యతిరేకత వస్తే 3 నెలలు నిండలేదు, అప్పుడే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద చాలా ఫ్రస్ట్రేషన్లో మేము ఎందుకు చేస్తామా ఈ తప్పిదం అనే భావనతోటి ప్రజలు మా పక్కన కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తప్పకుండా మారవకుంటారు. భువనగిరి పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు అపజయం పాలయ్యారు. వారి మద్దతుతో మీరు ఎలా విజయం సాధిస్తానని అనుకుంటున్నారు? 2018లో కూడా సేమ్ పరిస్థితి. మా 6 ఎమ్మెల్యేలు ఒకటే మునుగోడుల వాళ్ళ ఎమ్మెల్యే. ఇవాళ కూడా మాకు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఒక్కరే ఎమ్మెల్యే 6 కాన్స్టిట్యున్సీలలో ఓడిపోవడం జరిగింది. అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలిచండి, ఇప్పుడు క్యామ మల్లేష్ కూడా గెలుస్తాడు. బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, ఆమె అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం మీ విజయం పైన ప్రభావితం చూపిస్తుందనుకుంటున్నారా? కవిత గారు అరెస్టు అనే విషయాన్ని, కేజ్రీవాల్ గారి అరెస్టు అనే వ్యతిరేక విధానాన్ని మీరు చూస్తావరు. ఇవాళ కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేస్తే అది తప్పితము, రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తావరు. మరి ఈడనేమో రేవంత్ రెడ్డి గారు కవిత గారి అరెస్టును సపోర్ట్ చేస్తూ ఉండు. ఇది రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఏ ప్రతిపక్షంగా ఉన్న నాయకులనైనా పార్టీలనైనా నిర్వీర్యం చేయాలని ఒక దుర్బుద్ధితోటి పోతారు. తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్తారు. రేవంత్ రెడ్డి గారి ఫిలాసఫీ అంతా ఇప్పుడు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి గారి ఎజెండా. కాబట్టి వాళ్ళు ఎవరు అన్నంత మాత్రాన కవితమ్మ గారు తప్పకుండా నిర్దోషిగా ప్రజల ముందుకు మళ్ళీ వస్తారు. ప్రధాన పార్టీల అభ్యర్థులైన బూర నరసయ్య గౌడ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏముంది, వాళ్ళు నాకన్నా జూనియర్లు రాజకీయాలలో. వాళ్ళు నాకు అభ్యర్థులుగా నేను పరిగణించను. రేవంత్ రెడ్డి గారి కోటరిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు భువనగిరిలో చాలా మంది ఉన్నారు. ప్రమోద్ కుమార్, పోతంశెట్టి వెంకటేషు, అది డి రాములు, దామోదర్ గౌడ్ కాంగ్రెస్కు సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు. వాళ్ళని కాదని పారాచూట్ క్యాండిడేట్ను తీసుకొచ్చిండు. బూర నరసయ్య గౌడ్ గారు భువనగిరి పార్లమెంట్ కాదు, లోకల్, ఆయన సూర్యాపేటకు చెందిన వ్యక్తి. ఒకసారి అవకాశం ఇచ్చారు, ఏం చేయలేదు, ఒకసారి ఓడగొట్టిర్రు, ఇప్పుడు రెండోసారి కూడా ఓడిపోతాడు.
అట్లేం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది, అట్లా అదేం లేదు. బీసీఓసీ లేదండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగబద్ధంగా సంక్రమించే ఓటాకు నరేంద్ర మోడీ గారిది అయిన అంతే హక్కు, పారిశుద్ధ్య కార్మికురాలు ఓటైనా అంతే హక్కు. ఏదో బీసీ అభ్యర్థులు అది బుడ్డగుంటుంది ఓటు, ఇంకో పెద్ద అభ్యర్థి పెద్దగుంటుంది అనేది కాదు. అందరికి ఈక్వల్. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం మీకు లాభమా నష్టమా? తప్పకుండా బలమవుతుంది. ఆర్ఎస్పి గారు మంచి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి అధికారి. ఆడికెళ్ళి ఆయన ఎంతో బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం ఒక డీజీపీ అయ్యే అవకాశాన్ని వదులుకొని ప్రజల ముందుకు వచ్చాడు. వారి సంపూర్ణ సహకారం నాకు ఒక పెద్దన్న లాంటోడు నాకు ఉంటుంది. నాకే కాదు, ఆయన తెలివి కల్ల వ్యక్తి, అలా ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మద్దతు కూడా బీఆర్ఎస్ పార్టీకి బాగా బూస్ట్ ఉన్నాయి. క్యామ మల్లేష్కే ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించాలంటే ప్రజలకు మీరేం చెప్తారు? భువనగిరి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీతో మనవి చేసేది ఏంటంటే, నేను దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి ఒక జాజు డబ్బా పట్టుకున్న కార్యకర్త నుండి నేను రాజకీయాలలో పనిచేసిన. అప్పుడు 77లో అబ్దుల్ లతీఫ్ గారు ఎంపీగా గెలిచినప్పుడు నేను ఒక జాజు డబ్బా పట్టుకొని పెద్ద నాయకుల కింద తిరిగిన. ఆనాడుస్తుంది నా సుదీర్ఘమైనటువంటి శ్రమ ఉంది. ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తిని నేను, నిరాడంబరుణ్ణి. నాకు కూడా ఒక సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటా ఉన్నా. నేను పారాచూట్ క్యాండిడేట్ని కాదు. భువనగిరి ప్రాంత ప్రజలు ఎగుమతి చేస్తే ఢిల్లీలో పోయి భువనగిరి ప్రాంత సమస్యల కొరకు, భువనగిరి అవసరాల కొరకు నేను నిర్విరామంగా కృషి చేస్తాను.